హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక ఓల్డ్ రెసిపీ చూపించబోతున్నాను. మా నానమ్మ కొంచెం డిఫరెంట్గా కొత్త రకమైన వంటలన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ ఉప్మా వచ్చేసి గోధుమ రవ్వ, బియ్యం రవ్వ, సేమియాతో చేసేవాళ్ళు. ఇది కొంచెం ఫంక్షన్స్లో కూడా వెరైటీగా ఉంటుందని ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు చేసేవాళ్ళు. స్టోర్ బియ్యాన్ని కడిగేసి ఎండబెట్టేసి ఇలాగా మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్. నేను కావాలంటే మిల్లో అయినా పట్టించుకోవచ్చు, కాకపోతే వాళ్ళు ఒక్కొక్కసారి బాగా లావుగా ఒక్కొక్కసారి సన్నగా వేస్తున్నారు. అందుకనేసి ఇంకా నేను బయటకు పంపించుకోకుండా ఇంట్లోనే వేసుకుంటున్నాను. ఇది బొంబాయి రవ్వ కంటే కొంచెం లావుగా ఉండేలాగా చూసుకోవాలి. మిక్సీ పట్టేసి జల్లెడ పట్టేసి పెట్టేసుకున్నాను. నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను. దీనిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసి రవ్వలో ఫ్రై చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది దానికి పట్టి రవ్వకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ ఉప్మా కొంచెం ఏదైనా ఫంక్షన్స్లో ఉన్నప్పుడు బొంబాయి రవ్వ ఉప్మా కన్నా ఇలా చేసి పెడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తగా ఉంటుంది కదా. కొత్తగా అంటే ఏం కాదు, మా నాన్నమ్మ చేసే ఓల్డ్ రెసిపీ ఇది. దీనిలో వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ అంతా గోధుమ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. వేసి దీన్ని కూడా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది గోధుమ రవ్వ ఆల్రెడీ క్రిస్పీగానే ఉంటుంది కదా. దీన్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక మనం దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. జస్ట్ ఏంటంటే నేను బియ్యం రవ్వతో పాటు కలుస్తుంది అనేసి నేను ఇలా వేసి కలుపుకున్నాను. ప్లేట్లో వేసి కలిపే కంటే ఇలా గిన్నె ఫ్రీగా ఉన్నప్పుడు వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది కదా, అందుకనేసి. సేమియా వచ్చేసి ఒక గుప్పెడు వేసుకున్నాను. సేమియాని డ్రై రోస్ట్ చేస్తున్నాను. దీనిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయట్లేదు నేను. ఇలాగా కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. మనకి సేమియా అనేది ఎక్కడ కూడా గుజ్జు అవ్వదు ఫ్రెండ్స్, చక్క నుంచోనే ఉంటుంది. మీకు ఈ పిక్చర్లో నా ఫోటో క్లారిటీ సరిగ్గా లేక కనిపించట్లేదు. ఇప్పుడు సేమియాని తీసేసుకున్నాం కదా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పెద్ద టేబుల్ స్పూన్తో. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ కొంచెం వేసాను కదా, అందుకనేసి కొంచెం తక్కువే వేసాను. ఇప్పుడు వచ్చేసి పల్లీలని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి పచ్చనగపప్పుని వేస్తున్నాను. మీకు మీ ఇష్టం ఫ్రెండ్స్, పోపు దినుసులు ఏమైనా వేసుకోవచ్చు, మినపప్పు అయినా వేసుకోవచ్చు, దీనిలో బాగుంటుంది. వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. మా నాన్నమ్మ అయితే దీనిలో వచ్చేసి అల్లం ముక్కలు కూడా వేసేవాళ్ళు ఫ్రెండ్స్. నాకైతే నచ్చదు ఆ అల్లం ముక్కల ఫ్లేవర్, అయితే ఇష్టం ఉండేది కాదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిలో కరెక్ట్గా అల్లం ముక్కలన్నీ నాకే పడేవి, అందుకనేసి నేను వేసుకోవట్లేదు. కావాలి మీకు ఇష్టమైతే కనుక వేసుకోండి. అల్లం ముక్క పండి కింద పడుతూ ఉంటే నాకైతే తెగ కోపం వచ్చేది. ఒక్కొక్కసారి అయితే కొంచెం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలని అయితే నేను అక్కడి నుంచి కొన్ని తీసి అవతల పడేసేదాన్ని. ఇప్పుడు పోపు వేగిపోయినాయి ఫ్రెండ్స్. దీనిలో వచ్చేసి పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని కూడా వేసేసుకుంటున్నాను. వేసి కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను టోటల్గా 1 గ్లాసు రవ్వ తీసుకున్నాను. 1 గ్లాసు రవ్వకి వచ్చేసి 1.25 గ్లాసు వాటర్ పడతాయి. ఒక్కొక్కసారి రేషన్ బియ్యం మనకి ఎక్కువ వాటర్ పడతాయి, ఒక్కొక్కసారి తక్కువ వాటర్ పడతాయి. అందుకనేసి చూసి వేసుకోండి. కావాలి అనుకుంటే పైనుంచి చిమ్ముకోవచ్చు మనము. ప్రజెంట్ అయితే వెయ్యమాకండి. 1కి 1.25 గ్లాసు కరెక్ట్గా సరిపోతుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకి తెలుస్తుంది కదా ఎంత క్వాంటిటీకి ఎంత సాల్ట్ పడుతుంది అనేసి. లేదంటే మీకు తెలియకపోతే కనుక ఇలాగే వాటర్ ఎసరు మరిగాయి కదా, ఈ టైంలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే వేసుకోండి. ఇప్పుడు నేను గోధుమ రవ్వ మరి బియ్యం రవ్వని కలిపేసాను కదా, దాన్ని వేసేసి కలిపేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ లాగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. చక్కగా సింపుల్గా ఇలా వేసేసి కలిపితే పర్వాలేదు, గడ్డలు కడతాయి అన్న టెన్షన్ కూడా ఉండదు మనకు. నేను ప్లెయిన్గా బియ్యం రవ్వతో ఉప్మా చేసి పెట్టాను ఫ్రెండ్స్. అది కూడా చాలా బాగుంటుంది, పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఆ ఉప్మా లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. గోధుమ రవ్వ లేకపోయినా కానీ సేమియా అయినా వేసి చేసుకోవచ్చు. దానిలో ఎలాగైనా చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఇష్టం. ఇక
ఒక 2 మినిట్స్ మూత పెట్టేశాను. మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. కింద అడుగంటుతుంది, అందుకనేసి ఒకసారి కలుపుకోండి. ఉట్టి బియ్యం రవ్వతో అడుగంటితే కనుక సిమ్లో పెట్టేస్తే మనకి ఒక రొట్టెలాగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది దీనిలో గోధుమ రవ్వ వేసాం కదా, అందుకు ఒకసారి కలిపేసి మనము మూత పెట్టేసుకుందాం. మళ్ళీ తర్వాత ఒక 5 మినిట్స్ ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ అక్కర్లేదు. ఒకసారి మనం మూత తీసేసి ఇక చెక్ చేసేసుకుందాము. మనం ఒకసారి వేలుతో పట్టుకొని నలిపితే మనకి కొంచెం మెత్తగా అనిపిస్తే చాలు, అంతే ఫ్రెండ్స్, అయిపోతుంది. మనకి రేషన్ బియ్యం చాలా ఓల్డ్ అయితే కనుక అప్పుడు మనకి కొంచెం పొడి పొడిగా ఉంటే కనుక కొంచెం వాటర్ చేత్తో స్ప్రింకిల్ చేస్తే చాలు. స్ప్రింకిల్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం మళ్ళీ పొయ్యి మీదే పెట్టేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే బియ్యం రవ్వ గోధుమ రవ్వ సేమియాతో ఉప్మా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.